కూల్ నాకు అర్థమైంది. నన్ను ఈ మెదక్ కథ ఏంది అంటున్నారు. కథనాలు వస్తున్నాయి నాకు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక కూల్గా చెప్తున్నా మీకు, ప్లీజ్ అంటే ఇలా కూల్గా చెప్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలు ఉన్నా, ఎవరికన్నా నా శీల పరీక్ష నాతో పెట్టాలనుకున్నా రాజకీయంగా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నేనేం చెప్తున్నా అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లోజ్ చేయండి ఇక ప్లీజ్. నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక అవకాశం వచ్చింది, టైం బాగలేక నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి మళ్ళీ ఏదైనా అడిగితే మీకు చెప్తా, కానీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాను. నాది ప్రెస్ మీట్ కాదు ఇది. మీరు ప్రశ్నలు అడుగుతున్నా, నేను జవాబు చెప్తున్నా. కొంత మిమ్మల్ని కూడా మీ మాటలకు, మీ ప్రశ్నలకు నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొంత సెక్షన్ ఏమేమి ఆలోచన చేసుకుంటారో అవి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు నేను పోటీ చేయాలని నేను ఆలోచన లేను, నిలబడతాని ఎక్కడ చర్చ లేదు. దానికి ఇక దాంట్లో నన్ను పక్కకు పెట్టేసండి. ఇక దాని విషయంలో, అభ్యర్థి విషయంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జు దీపా మున్షి గారు, మా జిల్లా మినిస్టరు, ఆ పార్లమెంట్ ఇన్ఛార్జు దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళు ముగ్గురు కూర్చొని, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ మా పార్లమెంట్ ఇన్ఛార్జు విష్ణు గారు, ఇక వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ దీనికి సంబంధించిన ఒక సర్వే కూడా జరుగుతున్నది. అందులో ఎవరు ఫిక్స్ అయితే బాగుంటుంది అనేది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది. ఇండ్ల నుంచి నన్ను ఇక మళ్ళొకసారి మీ ఊహాగానాల్లో మెదక్లో పార్లమెంట్లో జగ్గారెడ్డి అనేది మైండ్లకి తీసేసేయండి. ఇక ఈ సబ్జెక్ట్ క్లోజ్. ఇక దాని నో కామెంట్స్. నో కామెంట్స్. నేను సంగారెడ్డి నియోజకవర్గానికి పోకుండా కారణం ఏంటంటే నేను ఓడిపోయినా. అఫీషియల్గా నేను అక్కడ లేను. నాకు మా ప్రజలు నాకు రెస్ట్ ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు, 5 years నాకు రెస్ట్ ఇచ్చారు. గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే, రెస్ట్ ఇచ్చినందుకు నా సంగారెడ్డి పబ్లిక్ కృతజ్ఞతలు నేను చెప్పాల్సిందే. గెలిచినప్పుడు పని చేస్తా, ఓడిపోయినప్పుడు ఏదన్నా మిస్ అయినవి ఉంటే చెక్ చేసుకుంటూ కూర్చుంటా హైదరాబాద్లో. కాబట్టి ప్రజలు ఏది చేసినా మన మంచి కోసమే అని నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నా. నా ఓటమి వల్ల ఎవరు సంగారెడ్డి వాళ్ళు ఎవరు ఫీల్ కాకండి. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం ఇస్తున్నా, గాంధీ భవన్కి వస్తున్నా. మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజా పరిపాలనలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను గాంధీ భవన్కి వచ్చి రెగ్యులర్గా ఇక్కడ ప్రజలు ఎట్లున్నారు అంత మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. ఇంకేదన్నా ఖమ్మం మీద అంటే లేదు. వద్దదు బాగుండ గవర్నమెంట్ వచ్చింది, అయిపోయింది సీను, అయిపోయింది. అది అది వేస్ట్. పల్లెలు మాట్లాడుతుంటారు, వదిలేసింది. పల్లెలు వాళ్ళు మాట్లాడుతుంటారు సీఎం రేవంత్ రెడ్డి మీద. పెద్దానికి ఆడ రెస్పాండ్ అవుతాం మనం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, ఆయన బిజీ అనుకుంటుంది. ఈ ఎల్ఐ మల్లయ్య కూడా మాట్లాడుతుంటే ఆడికి రెస్పాండ్ అవుతాం. ఇవన్నీ లైట్ తీసుకోండి అదంతా.